దయచేసి నేనేమంటున్నానంటే సంఘంలో జరుగుతున్న ఆరాధన విషయంలోనూ, సంఘంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల విషయంలోనూ మరి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి కదండి. ఆ వ్యత్యాసాల గురించి మరి క్లియర్గా మాట్లాడితే మరి క్యాథలిక్ సంఘం అని ఒకటి ఉంటుంది, మరి మెథడిస్ట్ సంఘం అని ఒకటి ఉంటుంది. వారందరూ కూడా మరి అదే ఆదివారం తెరువున దేవుని సన్నిధిలో మరి కలుస్తూ మరి వారికి తోచిన రీతిలో అంటే వారు ఏ రీతిగా ఆరంభించారో మరి ఆ రీతిగానే వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ముగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ వాక్యం లేదంటే వాక్యం ఉంది, అక్కడ పరిశుద్ధాత్మ లేడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మరి అక్కడ స్వస్థతలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరిపిస్తుంది ఎవరండి? ఆత్మదేవుడే కదండి. అవునండి, ఇక్కడ పర్ఫెక్షన్ కాదు, ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరికి ఆరాధిస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు అనేది దేవాది దేవుడు చూస్తున్నాడండి. అవునండి, ఇదిగో సార్వత్రిక సంఘం అంటే ఇదేనండి. సంఘములో డిఫరెంట్ ఆచారాలు ఉన్నంత మాత్రాన కాదు, కానీ దేవాది దేవుడు ఏం చెప్తాడు? ఆత్మపూర్ణులై హల్లెలూయా, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధిస్తున్నావా అని చెప్పేసి. అవునండి, ఆచారాల గురించి నేను